యా ఇంకా నిన్న మనం యుఎస్ రివ్యూ చెప్పుకున్నాము. ఈరోజు నేను నిన్న నైట్ ప్రివ్యూ వెళ్ళాను. ఉమ్, వెళ్ళి దాన్ని నేను చూశాను కాబట్టి ఇప్పుడు నా ఓన్ రివ్యూ చెప్తాను. సో ఓకే. ఆ, మామూలుగా మనకి ఇప్పుడు రాజాసాబు ఫ్లాప్ టాక్ వచ్చినాక మన ఆ, శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి, అంటే చిరంజీవి సినిమా అంటానండి, నేను అంత పెద్ద పేరు పలకలేను. సో అవును. ఈ సినిమాకి మంచి ఇదే పాజిటివ్ ఇదైతే వచ్చింది. థియేటర్లు కూడా బాగా పెరిగాయి. ఉమ్, ఆ, సో ఈ నేపథ్యంలో ఒక మంచి హైప్ తో రిలీజ్ అయింది. సో ఈ రివ్యూ ఎలా ఉంది అనేది మనం చెప్పుకుందాం. దీంట్లో కాస్టింగ్ వచ్చి చిరంజీవి, నయనతార, తర్వాత వెంకటేష్, కేథరిన్ తెరసా, సచిన్ కేట్కర్, శరత్ సక్సేనా, ఇలాగా మంచి కాస్టింగ్ అయితే ఉందండి. ఉమ్, ఇక క్రూకి వచ్చేసరికి అనిల్ రావిపూడి, తర్వాత సాహు గార్పాటి, సుస్మిత కొనిదల, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, భీమ్ సిసిరోలియో మ్యూజిక్, తర్వాత సమీర్ రెడ్డి కెమెరా. కథ దీంట్లో ఏంటంటే కథ చాలా థిన్ లైన్ అండి. ఉమ్, దీంట్లో వరప్రసాద్ క్యారెక్టర్ ఏంటంటే ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటాడు అనమాట. ఎన్ఎస్జి అంటాం కదా, అట్లా సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటాడు. సో అతను ఆ, శశిరేఖ అనే అమ్మాయి లవ్ లో పడతాడు. శశిరేఖ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు, ఆమె కూడా స్వయంగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్. సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుడతారు. ఆ ఆ తర్వాత ఆ, తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కూతురు అని చెప్పి వాళ్ళ నాన్న సచిన్ కేడేకర్ చేశారు. ఉమ్, వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి విడదీసేస్తాడు. సో 6 ఏళ్ళు అయిపోయి ఉంటది వీళ్ళిద్దరు విడిపోయి. ఉమ్, ఇప్పుడు ఆ వరప్రసాద్ కి అన్నీ ఉంటాయి. తను చాలా డైనమిక్ ఆఫీసరు, బట్ సరదాగా ఉంటాడు అందరూ. తన టీంతో సరదాగా జోకుల్లో అలా నడుస్తుంటది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చాలా డైనమిక్ గా, డేరింగ్ గా కూడా ఉంటాడు. ఉమ్, కానీ అతనికి తల్లితో ఉంటాడు. అతనికి కొరత ఏంటంటే ఆ తన భార్య, బిడ్డల్ని కూడా అతను ఆ, తండ్రి పట్ల విముఖత కలిగే విధంగా చేసేసి ఉంటాడు వాళ్ళ తాతయ్య. ఉమ్, సో బిడ్డలు ఇతని ముఖం కూడా చూసుంటారు అనమాట 6 ఏళ్లుగా. సో అది బాధగా ఉంటుంది. తన పిల్లల్ని కలవాలని, వాళ్ళతో ఉండాలని అతని కోరిక. ఈ ఓకే. నేపథ్యంలో శిశిర యొక్క ఫ్యామిలీకి ఒక థ్రెట్, వాళ్ళ నాన్న మీద అటాక్ జరిగి ఒక థ్రెట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆమె సెంట్రల్ కి సెక్యూరిటీ కోసం అడిగితే చిరంజీవి క్యారెక్టర్ వరప్రసాద్ ప్లాన్ చేసి తనే ఉమ్, సెక్యూరిటీ ఆఫీసర్ గా వెళ్ళిపోతాడు అక్కడికి. ఓకే. సో తను ఈ క్రమంలో ఆ, ఒక విలన్ కూడా ఉంటాడు. ఆ విలన్ దీనంతా వీళ్ళని ఆ విలన్ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంటుంది, పిల్లలకి, ఈమెకి. సో ఉమ్, దీన్ని పసిగట్టి ఇతను విలన్స్ నుంచి వీళ్ళని కాపాడి వీళ్ళతో మళ్ళీ ఎలా రీయూనట్ అయ్యాడు భార్యతో, పిల్లలతో, అనేది బేసిక్ గా కథ అన్నమాట. ఓకే. ఇందులో ఏమీ కొత్తదనం లేదు కథలో. ఇట్లాంటివి ఆల్రెడీ చిరంజీవి డాడీ ఉంది, తర్వాత అవును. తమిళ్ విశ్వాసం ఉంది, తెలుగులో వెంకటేష్ తులసి ఉంది. ఇలాంటి అనేక సినిమాలు ఇలాగ వచ్చేసాయి. అంటే ఉమ్, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడం, ఇది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా మనం చూస్తున్నాము. ఉమ్, మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఇదే కథ. అంటే బాగా అందరికి తెలిసిన కథనే తీసుకున్నారు. కాకపోతే ప్రజెంట్ సెట్టింగ్ అంతా బాగా పెట్టుకున్నారు. ఉమ్, దీంట్లో రైటర్ గా లేకపోతే డైరెక్టర్ గా అనిల్ రావిపూడి, స్క్రిప్ట్ అనేవన్ గా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే. అంతా స్లోగా మొదలయ్యి మెల్లగా కామెడీ వైపు వెళ్ళి సెటప్ ఇవన్నీ మనకి అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వీళ్ళిద్దరిలో స్టోరీ అది. ఉమ్, దాని తర్వాత తను డెహ్రాడూన్ లో పిల్లలు చదువుకుంటుంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని తనకి పిల్లలతో కలవడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఉంటది. మెల్లగా ఆ, సచిన్ కేడేకర్ కి థ్రెట్ ఇవన్నీ వస్తుంది. సెకండ్ హాఫ్ బిగినింగ్ మాత్రం మంచిగా స్టార్ట్ అవుతుంది. ఉమ్, స్టార్ట్ అయిన తర్వాత ఆ, మళ్ళీ ల్యాగ్ ఫుల్ గా అక్కడ సెకండ్ హాఫ్ బిగినింగ్ తర్వాత బాగా బోరింగ్ సీన్లు అనమాట. వచ్చిన సీన్లే, ఎందుకంటే కథ లేదు కదా పెద్దగా. ఉమ్, కాబట్టి అది ఇది పులిహోర కలపడానికి ట్రై చేశారు. అక్కడ అవును. పెద్ద కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ క్లైమాక్స్ ముందుగా వెంకీ క్యారెక్టర్ రావడంతో కొద్దిగా మళ్ళీ హ్యాపెనింగ్ మొదలైంది. కానీ వెంకీ క్యారెక్టర్ ని బయట హైప్ చేసినంతకైతే సినిమాలో లేదు. ఉమ్, అంటే కర్ణాటక నుంచి ఒక మైనింగ్ డాన్ లాగా వెంకీ గౌడ ఆ, రావడం, అతను రోల్ ఏంటి అవంతా నేను రివీల్ చేయలేను. బట్ అతను రోల్ ఏంటి, అతనికి వరప్రసాద్ మధ్య ఎలాంటి డ్రామా నడిచింది,
అనేది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ మళ్ళీ సింపుల్ గా ముగించేశారు క్లైమాక్స్. ఇది అందరికీ ఎవరికైనా ప్రేక్షకులకి అందరికి ముందే తెలిసిపోతా ఉంటది. కథగా ఏం లేదు. కథ కోసమో లేకపోతే ట్విస్ట్లు టర్నుల కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం హాయిగా నవ్వుకొని మధ్యలో మధ్యలో కొద్దిగా నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వి కష్టపడి ఓపిగ్గా కొంతసేపు భరిస్తే మళ్ళీ కొద్దిగా బాగుంటది వెంకీ గౌడ వచ్చినాక. అంటే ఇది ఇంకొక 20 నిమిషాలు కానీ మధ్యలో కట్ చేసి ఉంటే ఇంకా షార్ప్ గా వచ్చిండేది. వదిలేశారు. ఇది డైరెక్టర్ తన రొటీన్, అతనికి ఏంటంటే ఫ్యామిలీని నవ్వించడానికి ఒక జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీని పెట్టుకోవడం, అది హీరోలకు మార్చుకుంటూ రావడం అనేది అతను చేస్తున్నాడు.